కృష్ణా జిల్లా గుడివాడలో టీడీపీ వైసీపీ పోటాపోటీ సభలు పెట్టడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బాబు షూరిటీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక కారుని టీడీపీ శ్రేణులు అడ్డగించారు. పోలీసులు కూడా ఆమెను వెనక్కి వెళ్లిపోవాలని సూచించారు. అయినా ఆమె వినకపోవడంతో టీడీపీ శ్రేణులు హారిక కారు అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో సుమారు గంటకు పైగా కారులోనే ఉప్పాల హారిక దంపతులు ఉండిపోయారు. పోలీస్ బందోబస్తు మధ్య జెడ్పీ చైర్మన్ ఉప్పాల హారిక దంపతులను పిఎస్కు తరలించారు పోలీసులు. స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత జెడ్పీ చైర్మన్ హారిక కన్నీటి పర్యంతమయ్యారు. మహిళ అని కూడా చూడకుండా తనను దుర్భాషలాడుతున్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. గుడివాడ ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే దాడి జరిగిందని ఆరోపించారు. కారులో ఉన్న తమను చంపడానికి ప్రయత్నించారని ఆవేదన వ్యక్తం చేశారు. దాడితో భయపడిపోయి తన భర్త కారు దిగలేదని చెప్పారు. తనను అసభ్య పదజాలంతో దూషించారని, కారు అద్దాలు కూడా ధ్వంసం చేశారని తెలిపారు. అయినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారిక మీద తెలుగుదేశం పార్టీ గూండాల దాడిని ఖండిస్తూ ఉన్నాం. ఇది హేయమైన చర్య. ఒక మహిళను కూడా చూడకుండా దాడులు చేయడం, ఇష్టారాజ్యంగా భయపెట్టడం అనేది సభ్య సమాజం తలదించుకునే విధంగా తెలుగుదేశం పార్టీ గూండాలు చేస్తున్న ఈ అరాచకాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించేది లేదు. నా సోదరి ఉప్పాల హారిక నా రక్త సంబంధికురాలు, నా బడుగు బలహీన వర్గాల ఒక మహిళ, నా గౌడ కులస్తురాలు. ఇంత దిగజారిపోయి మహిళల మీద దాడులు చేసే సంస్కృతికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు దీన్ని ప్రోత్సహిస్తున్నాడంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకునే ప్రసక్తి లేదు. మరీ ముఖ్యంగా చెప్తాను, బలహీన వర్గాల మీద దాడులు జరిగిన, నా గౌడ కులస్తుల మీద, నా రక్త సంబంధికుల మీద దాడులు జరిగిన ఇక నుంచి సహించే ప్రసక్తి ఉండదు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా హెచ్చరిస్తా ఉన్నా. కానీ కలహాలు కానీ పెట్టుకోవడం జరగలేదు. ఈ రోజు మేము మీటింగ్ జరుగుతుందని మా దారికి మేము వస్తున్నాం. ఒక్కరిని ఒక్క మాట అనలేదు. ఇష్టం వచ్చినట్టు బరి తెగించిపోయి రోడ్ల మీద మమ్మల్ని నిర్బంధించేసి చుట్టూ 10 సార్లు దాడి చేయడానికి రాడ్లేవో పట్టుకొని చేతులకి టవల్స్ అవి కట్టేసుకుని ఇష్టం వచ్చినట్టు కార్ని ధ్వంసం చేసేసి ఎలాంటి మాటలు అంటే నీచంగా అలాంటి మాటలు నేను మాట్లాడలేను. అంత భయంకరంగా తిడుతూ పోలీసులు ముందే ఇలా చేస్తున్నారంటే రాజ్యాంగం ఏమైపోయింది, చట్టాలు ఏమైపోయినాయో నాకైతే అర్థం కావట్లేదు. మరి నాకే ఈ విధంగా ఉంటే ఇంకా సాధారణమైన మహిళలు రోడ్డు మీద తిరగడానికి కూడా భయంకరమైన పరిస్థితులు ఏర్పడేటట్టున్నాయి. గవర్నమెంట్ వచ్చి 1 సంవత్సరం అయింది. ఇంకా 4 సంవత్సరాలు ఈ భయానక పాలన ఎలా ఎదుర్కొంటారో మరి నాకైతే అర్థం కావట్లేదు. దీనికి పోలీసులు ఏ విధంగా వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటారో నాకు తెలియదు. నేనైతే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడే. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా బీసీ మహిళనైన నాకు జరిగిన ఈ అవమానం ప్రతి మహిళకి జరిగినట్టే అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే జిల్లా ప్రథమ మహిళకు జరిగిన అవమానం ప్రతి ఒక్కరికి జరిగినట్టే. ఇంత దారుణమైన బూతులు మాట్లాడుతున్నారంటే వారిని ఎస్పీ గారు ఖచ్చితంగా కఠినమైన చర్య తీసుకుని వారిని ఈ రోజే జైల్లో పెట్టాల్సిందిగా కోరుకుంటున్నాను. మేము ఎవరిని ఎటువంటి పదజాలాలు ఉపయోగించకుండా మా మీటింగ్ మేము చేసుకుంటున్నాము. ఆయన మేనిఫెస్టోలో ఇచ్చిన పథకాలు అమలు చేయట్లేదని మాత్రమే మాట్లాడుతున్నాను. ఇంతవరకు 4 మీటింగ్స్కి వెళ్ళాము, ఎక్కడ కూడా ఇలాంటి పరిస్థితి లేదు. కానీ ఈ రోజు గుడివాడ కేవలం మేము ఉప్పాల హారికపై జరిగిన దాడిని ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. మహిళల మీద దాడి మీ శాడిజంకు పరాకాష్ట చంద్రబాబు అంటూ కూడా మండిపడ్డారు. వైసీపీ నాయకుల మీద వరుసగా దాడులు చేయించడమే కాదు, చివరికి బీసీ మహిళా నాయకుల మీద నిస్సిగ్గుగా దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. కానీ కలహాలు కానీ పెట్టుకోవడం జరగలేదు. ఈ రోజు మేము మీటింగ్ జరుగుతుందని మా దారికి మేము వస్తున్నాం. ఒక్కరిని ఒక్క మాట అనలేదు. కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ అయిన ఉప్పాల హారిక గారి మీద టీడీపీ జనసేన గోండాలు దాడి చేయడం నిజంగా చాలా దారుణం, చాలా దురదృష్టకరం. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను.
ఒక మహిళా ప్రజాప్రతినిధి, అది ఆ జిల్లాకు ప్రథమ పౌరురాలైన హారిక గారి మీద ఈ విధంగా దాడికి పాల్పడుతూ ఉంటే పోలీసులు చోద్యం చూస్తూ ఉండే పరిస్థితి. అసలు ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, ఒక మహిళా హోంమంత్రి గారు ఇంత సంఘటన జరిగితే ఏం చేస్తూ ఉన్నారు? ఎంత దారుణం! ఒక మహిళా ప్రజాప్రతినిధికి, జడ్పీ చైర్పర్సన్ స్థాయిలో ఉన్న మహిళకే ఈ రాష్ట్రంలో రక్షణ లేకపోతే సాధారణ మహిళలకి ఇంకా రక్షణ ఎక్కడ ఉంటుంది? ఎంత దారుణం అంటే, మహిళల మీద ఎవరైనా చేయి వేస్తే తాట తీస్తానన్నారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఒక జడ్పీ చైర్పర్సన్ మీదే మీ జనసేన గోండాలు కూడా అందులో ఉన్నారు. దాడికి పాల్పడితే మీరేం చేస్తూ ఉన్నారు? ముఖ్యమంత్రి గారు అన్నారు మహిళ మీద ఎవరైనా చేయి వేస్తే అదే వాళ్ళకి చివరి రోజు అన్నారు. మరి ముఖ్యమంత్రి గారు ఇలా ఒక మహిళా ప్రజాప్రతినిధి మీద దాడి జరుగుతూ ఉంటే మీరు చూస్తూ ఎందుకు ఊరుకుంటూ ఉన్నారు? మహిళా హోం మంత్రి అయ్యుండి కూడా ఏం చేస్తున్నారు మీరు? ఎంత దారుణమా అంటే, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు దాని మీదే శ్రద్ధ ఉంది, అందులో భాగంగా ప్రజాస్వామ్యాన్ని కూని. ఆడవాళ్ల మీద దాడి చేయటం అంటే సైకో పరిపాలన కాదా అని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. ఉప్పాల హారిక మీద దాడి చేసి గాయపరిచిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికను హత్యాయత్నం చేసి తీవ్ర భయభ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. ఆమె కారుపై దాడి జరుగుతుంటే అక్కడే ఉన్న పోలీసులు ఏం చేస్తున్నారు అని ప్రశ్నించారు. దారిలో 300 మంది సైకోలు దారి కాయటం అంటే ఎవడ సైకో పరిపాలన? ఇది ప్రజాస్వామ్యమా? ఇది ప్రజాస్వామ్యం అని అడుగుతున్నాను. పట్టపగలు 100 మంది పోలీసులు సాక్షిగా 100 మంది పోలీసుల కళ్ళ ముందు ఒక వెనుకబడిన కులాల జిల్లా పరిషత్ చైర్మన్ ప్రాణాలకి రక్షణ లేకుండా పోయిందంటే ఎవడు సైకోలు? ఎవరిది సైకో పరిపాలన? మీదే కదా సైకో పరిపాలన. అంటే ఉన్నత చదువులు చదువుకుని వెనుకబడిన కుటుంబంలో పుట్టి జిల్లా పరిషత్ అంటే జగన్ గారి పార్టీ తరఫున జిల్లా పరిషత్ సీట్లో కూర్చోవటమే ఆవిడ చేసినటువంటి నేరం, పాపమని అడుగుతున్నాను. ఒక ఆడపిల్లని, మహిళ అంటే చిన్న వయసులో, యుక్త వయసులో జిల్లా పరిషత్ చైర్పర్సన్ పీఠాన్ని అధిరోహించటం, మంచి చదువులు చదువుకొని గౌడు కులంలో పుట్టి అంటే గౌడు కులంలో పుట్టి ఈ పదవిలో కూర్చోవటం మీకు నామోషి అంటే అవమానకరంగా ఉందా? అగ్రవర్ణాల దాడి కింద మనం చెప్పుకోకర్లేదా దీన్ని? ఆడకూతురి మీద దాడి చేయటం ఏంటి? హత్యాయత్నం చేయటం ఏంటి? ఆవిడ కారుని ధ్వంసం చేయటం ఏంటి? పోలీసులు మిన్నకుండా సినిమా చూస్తున్నట్టు చూడటం ఏంటి? మరి కన్నీరు మున్నీరు అవుతుంది. వాళ్ళ భర్తకి చెప్పాం జాగ్రత్తగా కాపాడుకో, ఆత్మహత్య చేసుకోకుండా. ఆవిడ అంత అవమానాన్ని ఈ ప్రభుత్వం పోలీసుల కళ్ళ ముందు, సాక్షాత్తు 100 మంది పోలీసుల కళ్ళ ముందు హత్యాయత్నం, అవమానం, మానసికంగా కుంగదీసేటువంటి ఈ సైకో కిరాతక చర్యల్ని కట్టిపెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని వైసీపీ మహిళా నేత వరుదు కళ్యాణి అన్నారు. రాష్ట్రంలో జెడ్పీ చైర్పర్సన్కే రక్షణ లేకపోతే ఇక సామాన్య మహిళల పరిస్థితి ఏంటి అని ఆమె ప్రశ్నించారు. మహిళలపై ఎవరైనా చెయ్యి వేస్తే తాట తీస్తానని పవన్ కళ్యాణ్, ఆడబిడ్డలపై చెయ్యి వేస్తే అది వాళ్ళకి చివరి రోజని చంద్రబాబు అన్నారని గుర్తు చేశారు. మరి మహిళలపై ఇలా దాడులు జరుగుతుంటే ఎందుకు చూస్తూ ఉన్నారని నిలదీశారు.